నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథల. నిన్నటిదాకా ఏ ఎక్స్ వేదికనైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారో ఇప్పుడు అదే ఎక్స్ వేదికగా వారిపై పొగడ్తల వర్షం కురిపించి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు విజయసాయిరెడ్డి. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి ఇక ఇప్పుడు తన లాయల్టీని జగన్ నుంచి పూర్తిగా కూటమి పార్టీల వైపు మార్చేసుకున్నట్లు కనిపిస్తోంది. తన రాజీనామా ప్రకటన సందర్భంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ల పట్ల తనకు మంచి అభిప్రాయం ఉందని, రాజకీయంగా విభేదించానే తప్ప ఇరువురితోనూ తనకు మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. అక్కడితో ఆకుండా ఆ తర్వాత కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటంపై ప్రశంసల వర్షం కురిపించారు. రిపబ్లిక్ డే పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ ఏటి కొప్పాక బొమ్మల శకటాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిందని ప్రశంసలు గుప్పించారు. ఇంకా పురాతన కళా నైపుణ్యం, సంప్రదాయం, స్థిరత్వాల పరిపూర్ణ సమ్మేళనంగా శకటాన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కేసులు, అరెస్టు భయం, మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టు మద్యం కుంభకోణం విషయాల్లో పీకల్లోతు మునిగి ఉన్న విజయసాయి ఇలాగైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గుడ్ లుక్స్ లో పడాలన్న ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అవకాశం దొరికినా దొరకపోయినా, సందర్భం ఉన్నా లేకున్నా పొగడ్తల వర్షంలో ముంచెత్తి ఆకాశానికి ఎత్తేసి మంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నారంటున్నారు. అయితే విజయసాయి గిమ్మిక్లు తెలుగుదేశం జనసేనలను ఇసుమంతైనా ప్రభావితం చేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నుంచి కూటమి నేతలందరూ కూడా విజయసాయి తన అక్రమాలు, అరాచకాలకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టు వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరగాలని, దోషులకు శిక్ష పడాలని అంటున్నారు. మొత్తం మీద విజయసాయి తన సమయాన్నంతా వైసీపీ వ్యతిరేక పార్టీల నేతలతో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకే వెచ్చిస్తున్నారని, ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ చౌకబారు ట్రిక్స్ లా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.